మా హృదయాలు ఎండిపోయినాయి, మా హృదయాలు బీడు మారిపోయినాయి. అయ్యా, ఎత్తడిగా ఇనుముగా మారిపోయినాయి. ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చాం, నీ సమ్ముఖంలో ఉన్నాం. నీ సన్నిధి ముఖకాంతి మా మీద ప్రకాశించున్నట్లు నీ జీవపు వెలుగులో మమ్మలను నడిపించండి. నీవు నడిపిస్తేనే నడుస్తామయ్యా. ఈ రాత్రి లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడవు, మా హృదయాలు తెరివి చేయండి అయ్యా. అయ్యా, మొండికి తిరిగిపోయిన హృదయాలు, బండ హృదయాలు కఠినమైపోయినాయి. వాటన్నిటినీ మెత్తన చేయగలిగిన శక్తిమంతుడవు అయ్యా. నువ్వేదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడవు కనుకని మీ పాద సన్నిధికి వచ్చాం. చెదరిపోయి వచ్చాం, చెడిపోయిన వారుగా ఉన్నాం, త్రోవ తప్పిపోయి ఉన్నాం. ఈ రాత్రి నీ ఆత్మీయ ఆహారము మాకు కలుగునట్లు, ఆత్మీయ కృప మాకు కలుగునట్లు, మరలా మేము బలం పొందుకుని ముందుకు వెళ్ళి అంత అభిషేకం మాకందరికీ దయచేసి ఈ రాత్రి కొద్ది నిమిషాలు వాక్యము నీవయ్యండి. నాతోనూ మాతోనూ అందరితో తేటగా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి అయ్యా. లైవ్లో ఉన్నవారితో మాట్లాడండి, యూట్యూబ్ ఛానల్లో మీరు క్రియేట్ చేయండి. మీరు మహిమ పొంది అనేకులతో మీరు మాట్లాడి నీ రాకడకు మమ్మల్ని అందరిని ఆయత్తపరిచి సమస్తము ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అందరికి వందనాలు. స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. ఈ రాత్రి వాక్యమైన ప్రభు మనతో మాట్లాడునుగాక. చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీద్దాం. మొదటి రాజుల గ్రంథం తీద్దాం, 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తీద్దాం. 17వ అధ్యాయంలో 18వ వాక్యం ధ్యానం చేద్దాం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ప్రభువు ఈ వాక్యమును దీవించునుగాక. చూడండి, చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు దైవజనుడైన ఏలియాతో ఒక స్త్రీ మాట్లాడుతుంది. ఆమె అంటది కదా, దైవజనుడా, దైవజనుడా, నీవు నా యొద్దకు రానిమిత్తం ఏంటి? ఎందుకు వచ్చారు మీరు? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏ పని మీద వచ్చారు? నా దగ్గరకు రా నిమిత్తమేమి? నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేయటకు వచ్చావా? చాలా జాగ్రత్తగా ఆలకించండి. దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తం ఏంటి? అసలు ఎందుకు వచ్చినట్లు? మీరు ఎందుకు వచ్చినట్లు? నా దగ్గరికి వచ్చారు కదా, వచ్చి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని అడుగుతుందంట. గమనించండి, దైవజనుడు చంపటానికి వస్తాడా? దేవుని చేత బహుబలంగా దేవుని చేతిలో ఉన్న అగ్ని వంటి దైవజనుడు ఏలియా. అంత గొప్ప దైవజనుడు
పాపమును తెలియచేయటానికి, బిడ్డని చంపటానికి అక్కడికి వస్తాడా? ఆమె అంటది కదా, నీవు నా దగ్గరకు రాని ఉద్దేశం ఏంటి? దైవజనుని పట్ల ఆమె ఆ మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. దైవజనుడా, నీవు నా దగ్గరకు వచ్చిన పనేంటి? ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు నా పాపముంది, నేను పాప జీవితంలో ఉన్నా, శాపములో ఉన్నాను. నాకు తెలుసు నా పాపమేదో, నా శాపమేదో, నేను ఎలా ఉన్నానో నాకు బాగా తెలుసు. అలాగని నా పాపమును నాకు జ్ఞాపకం చేయటానికి వచ్చావా? పాపం వలన వచ్చే జీతము మరణమని బైబిల్ చెబుతున్నట్లు, పాపమును జ్ఞాపకం చేస్తే ఏమంటది కదా, నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపుతామేనా? చంపటానికేనా? ఒక దైవజనుడు ఒక ఇంటికి వచ్చినప్పుడు సరిగ్గా జీవము కలిగిన దేవుడే నడిపిస్తున్న ఆ పరిచర్యలో సర్వాధికారి అయిన దేవుడు ఆధిపత్యం చేస్తూ తన నామమునకు మహిమ తెచ్చుకుంటున్న ఆ పనిలో ప్రభువైన దేవుని మాట చొప్పున జరుగుతున్న ఈ మంచి పరిచర్యలో ప్రభువే మహిమ పొందునుగాక, ప్రభువుకు మహిమ కలుగునట్లు నడిపిస్తున్నప్పుడు దైవజనుడి దగ్గర మాట్లాడుతుంది ఈమె అంటుంది, నా పాపము నా జ్ఞాపకం చేయటం ఏంటి? అందును బట్టి నా బిడ్డ చనిపోవటం ఏంటి అని మనవి చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే, ఈ 17వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అక్కడ జీవము కలిగిన దేవుని యొక్క మాటను బట్టి మంచు వర్షం పడని దినాలు, కరువు దినాలు ఉన్నాయి. ఆ కాలంలో జీవము కలిగిన దేవుడు సారేపతు అనే ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు ఏలియా దైవజనుడిని. ఆ దైవజనుడు దేవుని మాట చొప్పున అక్కడికి వచ్చారు. వచ్చి ఆ పట్టణంలోకి వస్తూ ఉండగా ఊరి గవినిలోనికి నేను 8, 9 వాక్యాలు చూస్తున్నప్పుడు కనపడద్దు మీకు. 17వ అధ్యాయంలోనే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండు. ప్రభు సెలవిస్తున్నారు, అచ్చట ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క ఎదవరాలికి నేను సెలవిచ్చి తిని. చెప్పరా ఆమె చెప్పరా? ప్రభువు సెలవిచ్చాడు, ఆమె నిన్ను పోషిస్తుంది. దైవజనుడిని పోషించే కృప, దైవజనులను పోషించే భాగ్యము అందరికీ దొరకదండి, అందరికీ దొరకదు. ఒక దైవజనుడిని పోషిస్తున్నామంటే అది దేవుని ఏర్పాటు తప్ప మరేముండదు. దేవుని ఏర్పాటు లేని పోషణే కాదు, దేవుని ఏర్పాటు లేని ఆ కుటుంబమే కాదు. ఈ రాత్రి దేవుడు తన సేవకుల్ని పోషించటానికి దేవుడు ఏర్పరచుకుంటాడంతే. చెప్పరా ఆమేన్ చెప్పరా? ఎందుకు? పని చేసేది దేవుని పని. ఆమేన్. దేవుని పని. దేవుడు ఎవరి ద్వారా పోషించాలో, ఆ ఊరిలో ధనవంతులు లేరంటారా? భాగ్యవంతులు లేరంటారా? స్థితిమంతులు లేరంటారా? కలిగిన వారు లేరంటారా? ఎందరూ ఊరంటే చిన్నదేనా? సారేపతు అనే ఊరు ఉండేది, ఆ చిన్న ఊరు, ఇంత ఊరు అనుకోండి. ఆ ఊరిలో ఇంత ఊరిలో ఇద్దరే ఉంటారు, ఒక్కతే ఉంటుందా? ఆ ఊరిలో జీవము కలిగిన దేవుని మాట, నీవు లేచి బయలుదేరు, పలానా చోటకు వెళ్ళు, నేను నిన్ను పోషించటానికి. హల్లెలూయా. నిన్ను పోషించటానికి, నీవు పోషించబడేది అక్కడే. నిన్ను పోషించటకు అచ్చట నేను ఒక ఎదవరాలికి సెలవిచ్చాను. నేను మాట్లాడాను. ఆమేన్ చెప్పండి. ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభు ఎలాగో మాట్లాడతాడన్నా? ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడతాడు?
మనకి ఈ వాక్యం అంతా తెలుసు. ఇందులో ఈ పూట ప్రభువు తేటగా మాట్లాడునుగాక. ఆమేన్. మనం ఎరిగిన వారమే, వాక్యం ఎరిగిన వారమే. మనం ఏమంటాం తెలుసా? ఇంత పేద స్థితిలో ఏమిస్తామయ్యా, ఇటువంటి పరిస్థితులు ఇవ్వాలని ఎంతో మనసు ఉంది, కాకపోతే ఏమీ లేదయ్యా. నిజంగా మీరు చేసే సేవ కానీ, అసలు ఆ పరిచర్య కానీ, ఎక్కడైనా నన్నని కాదండి, ఎక్కడైనా ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ దైవ సేవకుని యొక్క నడిపింపు విధానం చూసినప్పుడు, వారి పని పరిచర్య చూసినప్పుడు, వారు చేస్తున్న పనిని చూస్తున్నప్పుడు, ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉంటే గనక పెట్టలేకపోయినా ఇవ్వలేకపోయినా గొప్ప మాట అంటాం, అయ్యా నాకెంతో ఇవ్వాలని ఉందయ్యా, ఎంతో చేయాలని ఉందయ్యా. అక్క మనం అనుకుంటాం పెట్టాలనుకున్నా ఇంకొకడు ఉన్నాడు, వాడు పెట్టనీయుడు. ద్వారము, ఆమేన్, హల్లెలూయా, పరలోక ద్వారం, ఆకాశ వాకిళ్ళు విప్పబడతాయి. చెప్పరా ఆమేన్, చెప్పరా. ఆకాశ వాకిళ్ళు విప్పే దేవుడు, ఆజ్ఞాపించే దేవుడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులతో మాట్లాడతారు. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఒక వెధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషిస్తుంది. ఏలి అడిగాడేమో, ఒకవేళ మనమైతే అడుగుతాం, అదేంటయ్యా మరి నువ్వు అక్కడికి ఎట్ట వెళ్తామయ్యా, మనం ప్రార్థన చేస్తాం కానీ బోల్డ్ సెంటిమెంట్లు మనకి. అట్లాంటి వాళ్ళు ఎదురుపడంగానే గబుక్కు నాగిపోతాం. ఏసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం. ప్రభా ఇదేంటి ఈ మొహం వచ్చింది, వెళ్ళే పని ఏమవుద్దో, ఎందుకన్నా మంచిది ఉండయ్యా, నేను ఎదురు వస్తా. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి, అబ్బో మళ్ళీ ఈ మొహం చూడాల్సి వస్తుంది, ఇవాళ పని అవుద్దో అవ్వదో. ప్రార్థన మోకాళ్ళ అనుభవమే, మంచి విశ్వాస విజయాలే, కానీ లోపట ఒకటి పైకి ఒకటి. జీవము కలిగిన దేవుని కార్యములు గ్రహించడానికి, జీవము కలిగిన దేవుని తట్టు చూస్తూ జీవము కలిగిన దేవుని వెంబడిస్తున్న ఆత్మీయ సహోదరులారా, ఈ రాత్రి ప్రభువైన దేవుని మాట చొప్పున బయలుదేరే వారమైతే గనక ప్రభువే మనను సమస్తము సమకూడి నడిపిస్తున్నాడు. మనుషుడిగా కాదు, దేవుని తట్టు చూస్తే. గవిని బయటికి రాగానే వెంటనే ఆలోచన చేస్తుంది, ఇదేంటి ఏమైంది వస్తుంది ఏంటి. సహోదరే అయితే సహోదరి ఎక్కడ, చర్చి వరకే. సహోదరి ఎక్కడ, మనకి ఎక్కడ ఏదైనా ప్రార్థనకి వెళ్ళిన కాడే సహోదరి. గబుక్కుని అయ్యా నేను అక్కడ దాకా వస్తాను అయ్యా, బండి మీద తీసుకెళ్ళి అంటది. మీరు అక్కడికి పద నేను కూడా వస్తాను అంటది. అనగానే లోపల పైకి ఎంతో ప్రార్థన స్తోత్రం అన్నా లోపల అనిపిస్తుంది, ఇదేంటారు నాయనా, ఇదేంటారు నాయనా, ఇదేంటారు నాయనా. చాలామంది మనసులో లోలాపల దుఃఖం అంతా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక అసలు ఇవాళ ప్రార్థనకి వెళ్ళాను కానీ మనశ్శాంతి లేదమ్మా నాయన. నేను ఎట్టగో శుభ్రంగా రెడీ వెళ్తుంటే ఎవరికి అనలేక ఇంటికాడో ఎక్కడో ఎవరితోనో అప్పుడు ఆ భారం అంతా దింపేసుకుంటారు. కానీ జీవం కలిగిన దేవుడు ఏలియాకు చెబుతున్నాడు చూడండి 8వ వాక్యంలో, అంతటి యెహోవా అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఆమేన్. నువ్వు అక్కడ ఉండాలి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంతే, నేను మాట్లాడేశాను, నేను చెప్పాను. నీవు అక్కడ పోషించబడతావు. ఏం పెట్టుద్దో స్తోత్రం చెప్పండి. నేను బాగా ఆకలి, నాకు రోజు మాంసం ఇష్టం, మాంసం పెట్టుద్దో పెట్టదో. అదేంటి ఆయిల్ కనపడతావేంటి, మళ్ళీ చేద్దాం ఎందుకన్నా మంచిది. డౌట్ తేటగా చెప్పయ్యా, ఈరోజు మళ్ళీ ప్రార్థనలో ఉంటాను, అయ్యా అసలు వెళ్ళమంటావా వద్దా. ఏమోనయ్యా వాళ్ళు ఏం వండుకుంటున్నారేమో, అది కాకపోతే ఏదన్నా పక్కన మా వాళ్ళు ఉన్నారు కయ్యా, వాళ్ళు ఇల్లు చూపించాయి, అటు వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళమనంటే, ఈ ఇంటికి వెళ్ళమంటే ఇంటి మీద మనసు ఉండదు మనకి. ఎందుకంటే అదే రేకులు షెడ్ అయ్యే, అవి ఎక్కడో సొక్కలు ఎటువంటివో తెలియదు, బట్టలు ఎటువంటివో తెలియదు. ఆ ఇల్లు వాతావరణం మనకు ఆల్రెడీ తెలుసు, పలానా వ్యక్తి అనగానే అబ్బా
ఈ పేరే వచ్చింది ఏంటి ఆయన, వీళ్ళు ఏమెత్తారేమో. అదే కనుక కొద్ది పెద్దగా ఉండి పేరు బాగుండి మనిషి బాగున్న మనిషి అయితే అసలు ఇక ఖచ్చితంగా మనం పై రూపం చూస్తాం కాబట్టి వాళ్ళే ఎత్తారు అనగానే ఏసు రక్తం చేసి గబగబ బట్టలు వేసుకుని గబుక్కుని వెళ్ళిపోతామై. మన విశ్వాసాలు అలా ఉంటాయి. కానీ ప్రభు అంటున్నాడు, నీవు లేచి పలానా చోటకి వెళ్ళాలి, నిన్ను పోషిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం దేవుణ్ణి వెంబడిస్తే, ప్రభు అయిన దేవుని అందే మన విశ్వాసము కొనసాగుతున్నప్పుడు, అనుదినము దినదినము దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇక స్వనీతిని కోరుకోవద్దు, ఎటు చూడొద్దు, ఇక తూర్పుకి ఇటు అటు చూడొద్దు, తిన్నగా పాటు ఇదే త్రోవ. ప్రభు చెప్తున్నాడు, ఇదే త్రోవ, ఇందులోనే నడువు, అంతే, ఇందులోనే నడువు, ఆ త్రోవలోనే పోవాలి. ఇక్కడ కాక ఇంకోటి అనేది ఆలోచించుకున్నావా, ఎక్కడో స్వసిత్వం ఉంటుంది, ఎక్కడో సొంత ఉద్దేశం ఉంటుంది, దాని ద్వారా క్షేమం కలగదు. ఆ ప్రాంతం అని చెప్పగానే అక్కడికి వెళ్ళారంట. ఆ ఊరి గమనిలోకి వెళ్ళంగానే సారేపత్తుకు పోయి పట్టణ గమని ఎద్దకు రాగానే ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుకుంటా ఉందంట. కట్టెలేరుకుంటా ఉంది. ఏలియాతో మాట్లాడటమే భయంకరమైన దినాలు. ఏలి అంటే తెలియనిదేవి ఆ ప్రాంతంలో లేదు. అంతటి గొప్ప దైవజనుడు ఊరి గమనిలోకి వస్తున్నప్పుడు ఏం కట్టెలేరుకుంటా పొలలేరుకుంటా ఉందంట. ఆమెను పిలిచి అంటున్నాడు కదా, కొంచెం త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని అడిగాడంట. ఆమె నీళ్లు తేపోతా ఉంటే మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్క కూడా నీ చేత్తో తీసుకురా అన్నాడు. ముందు మన విశ్వాసం చూద్దాం. ఇప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముందు ఎలాగైనా అసలు ఉందో లేదో. అమ్మ ఇంట్లో పిండి ఉందా, పిండి ఉందా? ఎందుకు అయ్యగారు? అక్కడికి వెళ్ళంగానే యోగక్షేమాలను అడగాలి. ఫస్ట్ అడిగి యోగక్షేమాలను అడిగిన తర్వాత పలకరించుకున్న తర్వాత వాళ్ళకి అది ఎంతో పరిచయం లేకపోయినా తిన్నగా వెళ్ళగానే దేవుడు చెప్పాడమ్మా, మీ ఇంటికే వచ్చేసాము, రాత్రి ప్రభు చూపించాడమ్మా, అందుకే వచ్చాము. ప్రభు చూపించాడా? నన్ను చూపించాడా? ఏమీ లేదు. విశ్వాసము చూడండి. విశ్వాసం ఎట్లా వ్యక్తపరిచేది, వెల్లడిపరిచేది కాదు, తెలియపరిచేది ఏమి లేదు. మాట్లాడినవాడు సజీవుడు, అంతే. ఆ మాట చొప్పున వచ్చాడు. పొల్లలేరుకుంటున్న ఆమెను అంటారు, కట్టెలేరుకుంటున్న ఆమెను అంటున్నాడు, అమ్మ త్రాగుటకు నీళ్లు తీసుకురా అన్నాడు. నీళ్లు తీసుకొస్తా ఉంటే అదే చేత్తో నీళ్లు తీసుకొస్తా, అదే చేత్తో రొట్టెని తీసుకురా అంటున్నాడు. గమనించండి, నీళ్లు తెమ్మన్నాడు, నీళ్లతో పాటు రొట్టె ముక్కను కూడా తెమ్మన్నాడు. వెంటనే ఆమె అంటుంది కదా, 11వ వాక్యం చూడండి. ఆమె నీళ్లు తేబోతుండగా రొట్టె ముక్క తెమ్మంటే 12వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. స్తోత్రం చెబుదామా? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనేనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకున్నాను. ఏమంటుందేమా? ఆల్రెడీ ఒక ప్లాన్తో ఉన్నాం. ఇప్పుడు వచ్చింది ఎందుకంటే పుల్లలేరుకుని ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా బిడ్డ తింటాం అనుకున్నాం. ఇక అది మా సిద్ధపాటు. అప్పములు స్టోర్ ఏం లేవు మా దగ్గర, ఉన్నదే కొంచెము. ఇంత పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, అంతే. కొంచెమే ఉంది, కొద్దిగానే ఉంది, కొంచెమే ఉంది. అయ్యా నీ దేవుడిని యెహోవాతో నేను అబద్ధం ఆడట్లేదు. స్తోత్రం చెబుదామా? యథార్థ హృదయులను, స్తోత్రం చెప్పండి, యథార్థ హృదయులు ఉన్నారు. హల్లెలూయా. యథార్థమే, కేవలం ఇక్కడ దాచేది లేదయ్యా. అప్పములేమి లేవు, కొంచెమే పిండి, కొద్దిగా నూనె ఉంది, అంతే. నేను అనుకున్నాం వెళ్ళి దాన్ని చేసుకుని తినేసేద్దాం, అంతే అనుకున్నాము. ఇక ఆ తర్వాత కొంచెం తిని ఇంకేదైనా చావక ముందు
ఈ కరువు కాలంలో ఈ పూట తింటామే, రేపటికి ఎట్టయినా చచ్చిపోతాం. అందుకే ప్రభు నడిపించాడేమో. ఆమేన్, ఆమేన్. ఈ పూట వరకే ఉందా పిండి, రేపటకు లేదు. ప్రభు అంటారు కదా, నువ్వు బయలుదేరు, ఆ విధవరాలు ఇంటికి బయలుదేరు, అక్కడ నేను నిన్ను పోషిస్తున్నాను. ఆమె ద్వారా పోషింపబడుతున్నావు. కొంచెమే పిండి ఉంది, కొద్దిగానే ఉంది, ఇంకంతకన్నా మా దగ్గర ఏమీ లేదయ్యా, ఇక ఎట్లయినా చనిపోతాం కాబట్టి చనిపోయే ముందు తిందామని సిద్ధం చేసుకుని ఉన్నాం కదా. దైవజనుడు దేవుని మాటతో నడిపించబడుతున్నాడు. ఏమంటుంది కదా, అయ్యా నీ దేవుడిని యెహోవా జీవముతోడు నా దగ్గర ఏమీ లేదయ్యా, ఉన్నదే కొంచెం కొద్దిగా ఉంది అంతే. వెంటనే ఏలి అంటున్నారు కదా, దైవజనుడు అంటున్నాడు, అప్పుడు ఏలి ఆమెతో భయపడవద్దు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. భయపడవద్దు. విశ్వాసికి విశ్వాస సంబంధమైన బోధే అర్థమవుద్ది. ఆమెన్. విశ్వాసికి ఏదో అంటారు దాన్ని, లైవ్ ఎట్లా అంటారే, కనెక్ట్ అవుతుంది, అట్లా వాళ్ళకే తెలుస్తుంది. విశ్వాసికి విశ్వాస సంబంధమైన మాట, అవిశ్వాసికి సెట్ అవ్వదు. వెలుగు చీకటికి అర్థం కాదు, క్రీస్తుకు బెలియాలకి అర్థం కాదు. ఒకవేళ నువ్వు చెప్పావనుకో, నా పరిచర్యలు ఎదురైన ఇవన్నీ, నేను వెళ్ళి తగ్గిపోద్దంటే, ఏం తగ్గదయ్యా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. అక్కడే నా పక్కన నాతో ఉండి, నేనేమి మరొక వింత ఏంటంటే, ఈయన పాస్టర్ గారా అని అడుగుతాను. నా ఏమంటున్న వాళ్ళందరూ సెక్యూరిటీ ఎంత ఎత్తు, మళ్ళీ పెద్ద వయసు వాళ్ళు, 50 ఏళ్ళు. నాకు నా విశ్వాసులందరూ 50 ఏళ్ళు 40, నా పైన అంతా పెద్దవాళ్ళే, నాకంటే అంతా పెద్ద వయసు వాళ్ళే. నన్ను వెంబడించేదే వాళ్ళు. మరొక విచిత్రం ఏంటి, అసలు బందర పరిచర్యకి వెళ్తే, అయ్యా మీ పిల్లలు పెళ్ళి అయిపోయింది అయ్యా అన్నారు. అయిపోయిందమ్మా, నా పెద్ద కొడుకు అన్న సుధాకరం చూపించి, స్తోత్రం చెప్పండి, సుధాకరం చూపించి, అయ్యా ఈ నా పెద్ద కొడుకు అమ్మా అన్న. నేను అవునయ్యా పెళ్ళి అయిపోయిందా, పెళ్ళి అయిపోయిందమ్మా అన్న. నేను మళ్ళీ అక్కడ పెళ్ళి అయ్యిందండి, ఎన్ని పాఠం అంత ఎందుకు, ఆయనేమో గడగడలా ఆడిపోతున్నారు. ఉన్నవాళ్ళేమో రండయ్యా అంటున్నారు. ప్రార్థనలకు వెళ్ళాం. ఒక డౌట్ వచ్చేసింది, ఏంటి ఇంత గెడ్డం తెల్లకుంది, ఆయనకేమో చక్కగా, ఆయన పెళ్లి కాని పిల్లలాగా ఆయన ఉన్నాడు, ఈయన పక్కన ఇంకో కిషోర్ వీళ్ళు మన వాళ్ళు ఉన్నారు, 5 ఉన్నారు, వీళ్ళందరూ ఎట్టున్నారు, ఈయనంటే ఎట్లా ఉన్నాడు. అయ్యా మీకు పిల్లలు పెళ్ళయిందంటే, ఇదిగమ్మ పెద్ద కొడుకు అమ్మ, ఈయన మొన్న ఈ మధ్య పెళ్ళయింది అన్న. ఆలోచించండి. మనం ఏం చేస్తామంటే, నేను ఇలా చెప్తుంటే అది 10 సంవత్సరాల క్రితం మాట. నేను చెప్తుంటే వెంటనే నా పక్క నుండి, తగ్గదులేమ్మా, ఎందుకన్నా మంచిది, హాస్పిటల్లో చూపించుకోరా, ప్రార్థన అట్ట అయ్యగారు చేస్తాడులే కానీ ఎందుకన్నా మీద హాస్పిటల్లో చూపించుకో. హాస్పిటల్కి వెళ్ళేనయ్యా అంది, ఆల్రెడీ తగ్గట్లేదయ్యా, ప్రార్థన తగ్గిపోద్దులేమ్మా అన్న. వెంటనే విశ్వాస సంబంధమైన మాట అయితే ఖచ్చితంగా మనం చెప్పిన దానికి, వాళ్ళు విన్నదానికి ఆమెన్, పరిశుద్ధాత్ముడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నీవు చెప్పినది, ఇప్పుడు ఇది ఉపదేశం, విశ్వాస వాక్యం వెళ్తుంది, అవకుండా విశ్వాసంతో నింపబడి ఉన్నామనుకో, విశ్వాస హృదయంతో ఉన్నామనుకో, ఆమేన్, ఇది నా పట్ల దేవుడు జరిగిస్తున్నాడు, నా పట్ల కలిగిస్తున్నాడు, ఇది ఖచ్చితంగా మేలే అని మేలైనదేదో గ్రహిస్తావు. ఇవంటుంది, యెహోవా జీవము తోడు, నా దగ్గర ఏమీ లేదు, అందుకంటున్నాడు కదా, భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు, ఆమేన్, చెప్పినట్లు ఏలి అంటున్నారు కదా, నువ్వు చెప్పినట్లు చేయటమే వెళ్ళాం. నువ్వు భయపడొద్దు, ఏది చెబుతున్నానో వినాలి. ఆమేన్ చెప్పండి. వింటేనే అర్థమవుతుంది. వినేటప్పుడేమో పరధ్యానంగా ఉండి ఏదో చెప్పారయ్యా అన్నాం అనుకో, ఇక అక్కడ ఇంకేముంది, ఇంకా అక్కడే కూర్చుంటాం. చెప్పినంతసేపు చెప్తున్నా, ఏదో చెప్పారయ్యా ఇందాక, ఏదో చేయమన్నారు, ఇక్కడే ఉంది, ఏది మనిషి ఎక్కడ ఉంది, కానీ ఎక్కడో ఉంటుంది. ఇక ఇంటికాడ తాళం వేసేమో లేదో,
మళ్ళీ ఏమంటాడు, ఏమో ఎంత అయిందో, ఏం జరుగుద్దో, ఏమవుద్దో, ఎప్పుడు ముగుతాడు. మోకరించంగానే సూత్రం నాయన ఎట్టా ఒకటింటికి వెళ్తానయ్యా. వాక్యంతో ఒక్క ప్రార్థన ఉండదుగా, వాక్యమైన ప్రార్థన, విన్న మాట బట్టి కలిగిన ప్రార్థన, విశ్వాస సంబంధమైన పలుకు అక్కడ ఉన్నది కదా. వచ్చావు అంతే, వచ్చాము కూర్చొని అంతే, తర్వాత ఏం తెలియదు. అందుకే ఏలి అంటున్నాడు, భయపడవద్దు. నువ్వు పోయి ఏది చెప్పా, మంచినీళ్ళు పట్టుకురావాలి, వస్తూ ఒక అప్పం పట్టుకురావాలి, అందుకంటున్నాడు కదా. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు, ఆమెను చెబుదామా? మొదట చేయవలసింది ఏంటిది? చిన్న అప్పం. స్తోత్రం చెప్పండి. పిండి ఎంత ఉంది? కొంచెం ఉంది. చిన్న అప్పం చేయాలి. చిన్న అప్పం చేసి మొదట దేవునికి ఇవ్వాలి. అదే మొదట దైవజన దగ్గర తీసుకురావాలి. మొదట అప్పము తీసుకొచ్చి అక్కడ అప్పగించాలి. మొదట నువ్వు వెళ్ళి చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నీళ్లు తీసుకోవాలి, అప్పం తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు కొంచెం అన్నావు కదా, ఇదిగో మొదట అప్పం చేసి నా దగ్గర తీసుకురా. చిన్న అప్పం చేసి తీసుకురా. నా ప్రియ సహోదరులారా, భయపడకుండా, హల్లెలూయా, భయపడుతున్నామా? విశ్వాసంలో కార్యాలు చూడలేము. భయము లోపట ఉందా? పరిపూర్ణత ఇంకా రాలేదు విశ్వాసంలో. దేనికి భయపడుతున్నామో ఆ భయమే మనమే పడతా ఉంటుంది. దేనికి మనం భయపడుతున్నామో అది మనమే ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. మన విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితాలు భయమును ఎదిరించాలి, భయమును విడిచిపెట్టాలి. భయపడకుండా ప్రభువైన దేవుని మాట తట్టు ముందుకు వెళ్ళటమే నేర్చుకోవాలి. వెంటనే ఆ దైవజనుడు అంటున్నాడు కదా, భయపడొద్దు, చెప్పినట్టు చేసుకుంటారా అని చెప్తే అప్పుడు అంటాడు కదా, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడిని సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడిలాగా మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పాలి, ఆమెన్ చెప్పాలి. ప్రభువు మాట్లాడునుగాక, ప్రభువు దర్శించునుగాక. ఈమె సందేహానికి, ఈమె అనుమానానికి మొదట అప్పమేమో తీసుకురావాలి, తర్వాత నీవు నీ పిల్లలు దాన్ని తినండి. మొదట అప్పం తీసుకురండి, తీసుకేసిన అప్పం దైవజనుడికి ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుందో విశ్వాసంతో పని చేయాలి. స్తోత్రం చెప్పండి. అనుమానంగా, సందేహంగా, నేడు మన విశ్వాసం అనుమానమైంది, సందేహమైంది, సంశయమైంది, రెండు మనసులు కలిగినది, రెండు ఆలోచనలు కలిగింది. లేదు, మనం దేవుల్లోనే ఉన్నాం, ఇది ఎలా సాధ్యమో అని అనుమానించటమే. ఏమక్కర్లేదు, దేవదూత మాట్లాడుతున్నప్పుడు ఆ ధూప వేదిక దగ్గర దేవదూత మాట్లాడుతుంది, ఇది ఎలా జరుగుద్దా అని అనుమానించాడు. ఇక అంతే, ఇంకేమిదా. ఎలా అనుమానం అంతే. అనుమానమైనదే పాపం. వెంటనే ఏమీ సందేహించకుండా చేయాలి. ఆమెన్ చెప్పండి. ఈ రాత్రి మనం ఎలా ఉన్నామో, మన విశ్వాసం ఎలా ఉందో, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దైవజనుడు దేవుని వాక్యము వింటున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నిజముగా దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, ఈ లేఖనము ద్వారా, ఈ వాక్యము చేత నన్ను బలపరుస్తున్నాడు, నన్ను బలపరుచువాడు బలవంతుడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, అప్పుడు నా దేవుడు సరి చేస్తాడు అనటానికి ఒక మాట, ఒకటే విశ్వాసంలోనికి రావటానికి ప్రభు చేయబోయే కార్యం ఏంటంటే విశ్వాసంలోనే కార్యాలు చేయగలుగుతాం. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఆమెన్. లేకపోతే సందేహించామనుకో, కొంచెమే పిండి ఉంది, అయ్యా మీరు వేస్తారమన్నారు, కొంచెమే ఉంది అయ్యా, అయ్యా ఇక్కడ కాకపోతే అక్కడ పోవచ్చు కదా, ఈ దినాల్లో ఏదైనా పని చేయాలంటే అది కాదులేగయ్యా, నేను చిన్నదాన్ని పెద్ద చెబుతున్నాను, ఏమనుకోద్దయ్యా, మరే ఇట చేద్దాం. 2011 సభలకి బాగా వానలు మొదలైపోయినాయి. చుట్టూ వానలు, ఏదో తుఫాను, ఇట్లాగే తుఫాను వచ్చేస్తుంది, వానలో బయలుదేరిపోయినాయి. అసలు పగలు వాన పడుతూనే ఉంది.
8-9 మీటింగ్లు, జూన్ 8-9 మీటింగ్లకి మొదటి రోజుకి వానలు పడతానే ఉన్నాయి. పడతా ఉంటే ఈ బాక్సులు తెచ్చి బాక్సులు పెట్టుకుంటున్నాం, పగలు పెడుతున్నాం, తోపర పడతానే ఉంది. రాత్రి అంత వాన, పగలు తోపర పడుతుంది, రాత్రి పెద్ద వాన పడుతుంది. అక్కడంతా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని అటుతో ఆరబోసుకుని జరిపేసి చెత్తేసి పట్టాలు వేసేసేస్తున్నాం. ప్రార్థన స్టార్ట్ చేసాం, 6 గంటల ప్రార్థన, చక్కగా సభ జరిగింది. హల్లెలూయా. రెండో రోజు ఇట్లాగే పెద్ద వర్షం. మొట్టమొదటిసారి సాల్మన్నయ్య గారికి క్యాస్ట్రఫుల్ వచ్చారు. ఆ సంవత్సరం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అద్భుతంగా చుట్టూ వానలు ఉన్నాయి, చుట్టూ వాన ఉంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల వరకు వాన లేదు. ఇక 4 కిలోమీటర్లు అంటే ఉప్పులూరు గేటు దాకా వాన ఉంది, అక్కడ నుంచి లేదు. ఇటు ఎయిర్పోర్ట్ దాకా ఉంది వాన, ఎయిర్పోర్ట్ నుండి ఒకడికి లేదు. వాతావరణాన్ని దేవుడు స్వాధీనపరిచాడు. హల్లెలూయా. వర్షం వస్తుందని అప్పట్లో గ్రేస్ మాకుండేది. ఏమైందిలేయ్యా, ఎందుకయ్యా ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు, పెద్ద పెద్ద బాక్సులు ఇవన్నీ ఎందుకు, పోనీ అయ్యగారు చెప్పి మనం ఈసారి మార్చేసుకుందాం అయ్యా, సరేనా అంది. ఏం కాదక్క, ఏం కాదు, ఏదైతే అయ్యగారు పెట్టేయమన్నారు, వస్తున్నారు అయ్యగారు వస్తానన్నారు, ఏదైతే వచ్చేత నేను బయలుదేరిపోయాను అనగానే ఏమో ఆలోచించయ్యా, నువ్వు మొట్టమొదటి పెట్టుకుంటా ఎంత ఖర్చుతో పని, ఒకసారి ఆలోచించుకో అంది. సందేహించకుండా, చిన్న సంఘం 8 మంది ఉంటారు అంతే, 8 మంది విశ్వాసులతో మొట్టమొదట సభ పెట్టాం. హల్లెలూయా. 2011 ఆశ్చర్యంగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. సభ అయిపోయింది, అందరూ భోజనం చేశారు, ఎటుళ్ళో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన 15 గంటకు మొదలైంది వాన. ఇక ఎంత దుక్కులు వాన పడిపోయింది. 2 రాత్రులు 2 పగళ్ళు అట్లాగింది వాన. మనం అనుమానించామా, సందేహించామా? మనం శరీరమైన రీతిగా ఆలోచించేది శరీరమైన పని అయితే ఆలోచించండి. నీవు ఆత్మీయుడివైతే ఆత్మ సంబంధంగా దైవజనుడు వచ్చాడు, దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఈ విధవరాలు అంటది కదా, అయ్యా నా దగ్గర కొంచెమే కొద్దిగానే ఉందయ్యా, దేవుడే సాక్షిందుకు, నేనేమి నా దగ్గర లేదు, అప్పములు లేవంటే భయపడొద్దు. తొట్టిలో పిండి ఆమెన్ తక్కువ కాదు, ఉన్న బుడ్డిలో నూనె అయిపోదు. అదిగో ప్రభువు మాట్లాడుచున్నారు, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పండి. ప్రభువు మాట్లాడుతున్నాడు, అంతే విశ్వాసమైన పని. ప్రభువు మాట్లాడుతున్నాడు. వెళ్ళింది, మొదట అప్పం తెచ్చి నాకు ఇవ్వండి, మిగిలిన అప్పం నీవు నీ బిడ్డలు తినండి. ఎంతకాలం? భూమి మీద వర్షం పడే వరకు. 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెలల. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలన్నర. 3 సంవత్సరాలు అట్లా వెళ్ళిన దాసుని దైవజనుడిని పోషించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెన్. దైవజనుడు ఎక్కడ పోషించబడ్డాడు? ఎంతోమంది ఉండొచ్చు, నీ ఎంతో ధనం ఉండొచ్చు, ఎంతో ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, వెండి బంగారం ఇంకేమైనా కలిగి ఉండొచ్చు. దైవజనుడిని పోషించావా? నీవు ఆత్మీయుడివే కదా. దైవజనుని కొరకు, దైవ సేవకుల కొరకు పోషించడానికి, దైవజనులు పోషించడానికి ఏది? ఇశ్రాయేలీలో భయంకరమైన శ్రమకాలంలో ఇశ్రాయేలీలకు ఎంతటి పరీక్ష అంటే, అక్కడ దైవము దేవుని తట్టు కాక ప్రజలు వేరొక దేవతల తట్టు తిప్పబడుతున్న కష్టకాలంలో, దుఃఖకాలంలో, ఏదైనా భయంకరమైన దినాల్లో కొందరు దైవ సేవకుల్ని పోషించాడు. ఆమెన్. కొందరిని సేవకుల్ని పోషించాడు. పోషించే కృప అందరికీ దొరకదండి. ఖచ్చితంగా దేవుడు కనుదృష్టి ఉండునగాక. ఈ కృపాకాలంలో కోరుకోవచ్చుగా, నేను పోషించటానికి ఎందుకు నాలో ఉండట్లేదు, నేను ఎందుకు పోషించలేకపోతున్నాను, నేను ఎందుకు పోషణ చేయలేకపోతున్నాను, నేను ఒకవేళ నా సంపాదన ఈ రాత్రి నీ సంపాదన ఏమైపోద్దు, ఈ రాత్రి ఎన్నున్నాయి అవన్నీ ఏమైనా ఉపయోగమా? దైవజనుడు పాదం పెట్టిన ఇల్లు, దైవజనుడు వచ్చిన కుటుంబం, దైవజనుడు చేసిన కార్యం, ఆ దైవజనుడు ఉంటే ఏమవుతుందో, అద్భుతాలు ఎలా జరుగుతాయో, ఏమై ఉందో. దైవజనుడిని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నడిపించాడు. నిజంగా దైవజనుడు పోషించడానికి ఆ సారేపతి పట్టణంలో అనేకులు ఎందరో ఉండొచ్చు, ఎంతటి బలవంతులు ధనవంతులు ఉండొచ్చు. దేవుడు కోరుకున్నది మాత్రం ఆమెన్ ఒకరినే, విధవరాలను కోరుకున్నాడు దేవుడు. ఎంతకాలం? కరువు కాలం అంతా ఆ ఇల్లు సమృద్ధిగా పోషించబడింది. కష్టకాలంలో కష్టం తెలియలా,
కరువు కాలంలో కరువు తెలియలా. ఎందుకని ఆ ఇంట ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. ఆ ఇంట దైవజనుడు ఉన్నాడు. దైవజనుడి ఘనత తెలియబట్టేగా ఆ సునేమిరాలు దైవజనుడు, భక్తిగల దైవజనుడు అనుబట్టే తన యజమానితో మాట్లాడింది, అయ్యా ఇలాంటి దైవజనుడికి మనం ఏదో ఒకటి చేద్దాం. ఈ కాలంలో దైవజనులు కనుగొనేవారు ఏరండి? దైవజనులు విస్తరించిపోయారు, దైవ సేవకులు విస్తరించిపోయారు. ఇక్కడ మోసపోయామయ్యా, అక్కడ మోసపోయామయ్యా, అక్కడ మోసపోయామయ్యా, ఇక్కడ మోసపోయామయ్యా. కనుక దైవజనుడు అంటే మేము నమ్మలేకపోతున్నామయ్యా. అంటే నీకు ప్రత్యక్షత లేదు కదా, నీకంటూ ప్రార్థన పునాది లేదు కదా, నీకంటూ స్థిరమైన పునాది లేదు కదా. ఇక్కడ స్థిరం లేదు, ఇక్కడ స్థిరం లేదు, ఇక్కడ స్థిరం లేదు. మోసపోతున్నాం, ఓడిపోతున్నాం, తప్పిపోతున్నాం. ఎక్కడ? దైవజనుడు అనుకుంటున్నాం, జీవము కలిగిన దేవుని దగ్గర తప్పిపోతున్నాం. అందుకే యేసుప్రభువు అంటాడు, నా మాట వినువాడు నీ మాట వింటాడు. నా మాట వినేవాడు, ఆమేన్, నీ మాట, నా మాట, నన్ను పంపినవాడు, నా మాట విన్నాడు, నన్ను పంపినవాడు మాట విన్నట్టే. ప్రభు పంపినవాడు మాట వింటాడు. మాట వినలేదంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, ఈ రాత్రి ప్రత్యక్షత లేని పనిలో ఉన్నావేమో, కనుగొనలేని వారుగా ఉన్నావేమో. పోషించడానికి అర్హత ఉందా? ఎంత సంపద ఉందో, ఎంత సంపద ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా, నీ అవసరాలన్నీ ఏమై ఉన్నా, ఈ రాత్రి ఒక్క దైవజనుడు కోసమైతే నువ్వు పోషించగలవా? నేను ఎరుగుదును. దైవజనుడు బందరు ప్రాంతాల్లో బుజ్జక్కని ఉంటుంది, వాళ్ళు కొత్తగా వచ్చి పరిచర్య స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా వీళ్ళ ఇంటి నుండి వెళ్తాం తప్ప వాళ్ళు ఏమి, మీరు ప్రార్థనే చేసుకోండి అయ్యా, మేము మీకు అన్ని వసతులు పంపటమే. కొంతకాలం పోషించారు వాళ్ళు, స్థిరపడేదాకా కొంతకాలం. 2 బిడ్డల్ని, అయ్యగారిని, అమ్మగారిని. కొత్తగా వచ్చారు, వాళ్ళకి సంఘం లేదు. అక్కడ పరిచర్యకి రేకులు 4 వేసుకుని అందులో ఉండేవాళ్ళు. ఆ పరిచర్యకి ఎంతగా సపోర్ట్ చేశారో వాళ్ళు. వీళ్ళు ఏది వండుకున్న ఇడ్లీతో చట్నీతో సహా వెళ్తామే. మధ్యాహ్నం వండుకున్న, అయ్యా మీరు ప్రార్థన చేసుకోండి అంతే. ఆ పిల్లలు పుట్టినరోజు బట్టలు అన్నీ వీళ్ళే. దేవుడు అన్యాయస్తుడా? స్తోత్రం చెప్పండి. దేవుడు అన్యాయస్తుడా? పెట్టాము అంటే కాదక్క, పెట్టావు ఆమె, నీకు అంతే, పెట్టావు. ఇక నువ్వు పెట్టావు, అది నీ లోపటే ఉండిపోవాలి అంతేగా. అక్కడికే ఈ చేతికి కూడా తెలియకూడదంట. ఒక చెయ్యి, ఒక రెండు ఒకే చోట్ల ఉంటే కుడి చేతికి ఎడం చేతికి కూడా తెలియకూడదు. అంటే ఎంత గోప్యమో చూడండి, ఎంత రహస్యమో చూడండి. రహస్యముగా చూచు పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. ఆమెను చెప్పండి. ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఈ చేతి ఇచ్చింది ఈ రెండో చేతికి తెలియకూడదు. ఇక ఈ చేతికి ఇచ్చామనుకో, మనం ఏం చేస్తామంటే, మరే ఇచ్చాం, అవును అదేంటో తెలుసా, చిన్న మందిరం అండి, ఇక్కడ చిన్న మందిరం, ఒకటే ప్యాను, ఈ ప్యాను, ఇటు ఒక ప్యాన్ ఉండేది. ఎంత 18, 17 పెద్ద సాప ఇప్పుడు ఉంది. ఆ సాప ఒకటే పట్టుద్ది ఇందులో. మిగిలిన వాళ్ళందరూ బయట కూర్చునేవాళ్ళు. చిన్ని మందిరం. దానికి ఎట్టయితే ఒక ఆయన ఫ్యాన్ వేయించాడు. ఇక కేసరపల్లి కనబడ, అన్న ఫ్యాన్ తిరుగుతుందా అనేవాడు. తిరుగుతుందయ్యా అనేవాడు. నేను ఫ్యాన్ తిరుగుతుందా అని అడిగాడు. ఇక్కడే ఇక మనదేమో చిన్న గుడారం అయ్యే, తాటేగులతో పరసాలైనయ్యే. అట్లాంటి ఇబ్బందులు ఉండే ఆ పరిచర్యలో ఆయన, అయ్యా తిరుగుతుందో లేదో మీరు కూడా మందిరాన్ని రండి అయ్యా ప్రార్థన. లేదు నేను మందిరాన్ని రానన్నా, ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ ఏమైనా ప్రాబ్లం చెప్పండి బాగు చేపిస్తున్నాడు. అయ్యా అంతా బాగుంది అయ్యా అన్న. ఫ్యాన్ వేయించిన కాడ నుంచి ఫ్యాన్ తిరుగుతుందా లేదా ఆరా తీసుకోవాలా? కాదంటారా? ఇవాళ లేరంటారా? కుడి చేతి ఇచ్చింది. వాళ్ళు లోకంలో ఉన్నారేమో, మనమైతే మన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నామో. క్రీస్తులో ఉన్నావా? ఇక నీ కుడి చేయి ఇచ్చిందా, ఎడం చేతికి కూడా తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు, అంతే. రహస్యంగా ఉండిపోవాలంతే. ఎందుకు? దైవజనుడను పోషించడానికి ప్రభువే మాట్లాడునుగాక. నీ మీద కను దృష్టి నిలుపుతాడు దేవుడు. హల్లెలూయా! కను దృష్టి నిలిపే దేవుడు నీ మీద. ఎప్పుడైతే చెప్పాడో అట్లాగే చేసింది. ఆ మాట చొప్పున 15వ వాక్యంలో ఉంటుంది.
మాట చొప్పున, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఒక్క మొదటప్పం. అప్పుడే ప్రభు చూస్తాడు. కష్టకాలంలోనే మనం ఖర్చు అవ్వాలి. సమృద్ధిలోకి నువ్వు అక్కర్లా. సమృద్ధికి పెద్ద చేపలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. సమృద్ధిలో ఏమి ఇవ్వక్కర్లా. సమృద్ధి కలిగినప్పుడు సమృద్ధి వస్తుంది. ఏమంటే పిల్ల కాలంలో వెళ్ళి పెద్ద కాలంలో కలుగుతాయి. పెద్ద కాలంలో కలిగితే ఇంక కరువే ఉంది. పిల్లకాలంలో వెళ్ళేటప్పుడే పిల్లకాలంలో అవసరం అవుద్ది. నువ్వు నేనే బెద్దనయ్యా, నాకే పరిస్థితి అంత మాత్రం అయ్యా, ఇద్దామని అనుకున్నాను అని చెప్పి, ఎంతో ఇద్దామని చెప్పి అనేబట్టి ఈ మాటలని చెబుతున్నాయి. ఏమి ఎత్తదో ఏమో. ప్రభా స్తోత్రం, 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 ప్రభా స్తోత్రం. అయ్యా ఏమనుకో, మాక 100 రూపాయలు ఉన్నాయి. ఆకలి అమ్మ 100 రూపాయలు ఉన్నాయి అనగానే అప్పుడు ఇక అయ్యగారు ఏమనుకోలేప్పుడు ఎక్క అయ్యగారు లాస్ట్ ఏంటంటే ఇంకెవులు ఉండరు. ఇక వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయిలేండి. ఉద్యోగాలు ఉన్న సేవలు ఉన్నాయి, వ్యాపారాలు చూసుకునే సేవలు ఉన్నాయి, రకరకాల సేవలు. మనం వాళ్ళని అంటాక సరిపోవండి. మా పిలుపు అయితే పరిచర్య పిలిపే. మాకేమీ లేదు, ఏ మిషనరీ లేదు. మాదంతా విశ్వాస సేవే. బెయర్షెబా మినిస్ట్రీయే విశ్వాస సేవ. ఇక మాకు ఏ ఉద్యోగాలు ఎవరిచ్చేవాళ్ళు లేరు. విశ్వాసంతో పోవటమే. విశ్వాస పరిచర్యలు ఇవి. ఈ పరిచర్యలు వెళుతున్నప్పుడు ప్రభువే పోషకుడు, ప్రభువే పోషిస్తాడు. ఇచ్చేది ఆయనే, పోషించేది ఆయనే. ఒకవేళ శరీరమైన మనసు ఏంటంటే వచ్చి మాట్లాడుతున్నాగానే మాట్లాడే వాళ్ళకి ఎంతో ఆతృతగా, ఆశగా, ఎందుకు మాకు సమృద్ధి లేదు, మన శరీరం ఏంటి మాకు లేదు, వాళ్ళు ఏది ఇస్తారు కదా. ఈ రాత్రి మన అవసరాలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు. మన ప్రభుని యేసుక్రీస్తు మీద ఆనుకోవటమే, ప్రభువుని దేవుని వెంబడిస్తమే, దేవునిపైనే గురి కలిగి ఉండటమే. మాట చొప్పున చేయగా, మాట చొప్పున ఏలియా దైవజనుడు మాట చొప్పున పనిచేస్తే, మాట చొప్పున పనిచేసింది అంతే. ఎన్ని అనేక దినములు. ఆమె ఇంటివారంట. ఇంకా అయ్యా నాకు ఒక్కడికేనయ్యా అంది. ఇంటివారందరూ మరి వచ్చారండి ఇక కరువు కాలంలో. స్తోత్రం చెప్పండి. కరువు కాలంలోనే, హల్లెలూయా, కరువు కాలంలోనే యోసేపును దేవుడు అక్కడికి నడిపించాడు. ఆమెన్. ఏదైనా ప్రణాళిక ఉంటుంది మన పట్ల, నీ పట్ల ఏదో ఉద్దేశం ఉంటుంది. ఈ పూటైనా కనుగొనాలి. ఆమెన్. గ్రహించాలి. ఏది దేవుడు నా పట్ల ఏదో సంకల్పం ఉంది. నీ పేదరికం దేవుని తెలియందా? మన పేదరికం తెలియందా? కానుకపేట దగ్గర ప్రభు కూర్చున్నారంట. యేసు ప్రభు పరిచర్య కాలంలో కానుకపేట దగ్గర కూర్చున్నారంట. కానుకపేట దగ్గర అందరూ కలిగిన వాటిలో నుండి వాటిని ఇస్తున్నారంట. వీళ్ళల్లో ఒక ఆమె ఏం చేసింది? తన జీవనం అంతా హల్లెలూయా కలిగిన వాళ్ళు కలిగినట్టు ఇచ్చి గనపరుచున్నారు. మరి ఏమ ధనవంతురాలా, భాగ్యవంతురాలా? ఏం కలిగిన జీవనం అంతా చేసేసింది. ప్రభు చూచునుగాక. ఈ రాత్రి ప్రభు చూస్తున్నాడు నీ పట్ల, నా పట్ల. ఏమి ఏ దైవజనుడు నన్ను పోషించావా? సంఘంలో ఉన్నావు, సహవాసులు ఉన్నావు, నిజమే నువ్వు ఆత్మీయుడివే. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధుడిగా చేర్చబడ్డావు. సంఘంలో ఒకప్పటికంటే ఇప్పుడు దేవుడు బలపరిచాడు. ఒకప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. దినదినము దేవుడు తన దాసుల ద్వారా మేలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడైనా ఇటువంటి పరిస్థితుల్లో పోషించడానికి, ఆ పోషించే శ్రేష్టమైన దీవెన, ఆ పంట ఫలము పొందుకోవటానికి ప్రభువైన దేవుడే నడిపించునుగాక. చూడండి, అక్కడ కింద మాటలో ఉంటుంది కదా, అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారంట. అప్పుడు తక్కువ కాలేదు. ఉన్న పిండి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత తన ఇంటి యజమానురాలంట. అప్పుడు చూడండి 17వ వాక్యంలో, ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలపలేనంత వ్యాధి గలవాడాడంట. మా అక్కయ్య అప్పాలు బాగా తినేసింది. స్తోత్రం చెప్పండి. అప్పాల విశ్వాసమే కానీ ఇంకొక విశ్వాసమేమి. దైవజనుడు దేవుని మాట ఉంది. ఆమెం చెప్పట్లా, దేవుని మాట ఉంది. అక్కడ దేవుని మాట ఉంది, పని జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు పోషించబడింది ఆమె ఇంటి వారు సమృద్ధిగా ఉన్నారు. చుట్టూ కరువున్నా ఇక్కడ సమృద్ధి ఉంది.
చుట్టూ ఆకలి దప్పులున్న ఇక్కడ తృప్తిపరచబడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, వ్యాధి కలిగిందంట, బాధ కలిగింది, రోగి అయిపోయాడు, ప్రాణం నిలవజాలనంత బలహీనత వచ్చేసింది, వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. అప్పుడు అంటుంది, దైవజనుడా నా ఎద్దుకు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంట్లో పిండి తినేటప్పుడు ఏమా పిండి ఉంది కదా, పిండి పట్ల దేవుడు చేసిన దేవుడు. ఆమె పిండి కొంచెమే ఉంటే సమృద్ధిగా మార్చిన దేవుడు, సమృద్ధి ఆహారాన్ని కలుగు చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు, దైవజనులను పోషించే స్థాయికి వెళ్ళిన ఈమె ఆ ఇంటి యజమానురాలుగా మారింది. విధవరాలల్లా ఆ ఇంటికి యజమానురాలు. గమనించండి వాక్యం. ఆ విధవరాలు అంటది, కట్టెలేరుకున్నప్పుడు, అయ్యా నా దగ్గర పట్టెడి పిండే ఉంది అయ్యా, ఇక లేదు, మేము అది తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నాం, అదే సిద్ధంగా ఉన్నాం, మేము రెడీ అయిపోయాం, ఇక మాకు ఇంకా లేదు, ఇంతే ఈ కరువులో చచ్చిపోవటం, ఏ పనులు ఎట్టగో లేవు, ఏమీ లేవు, పంట లేదు, ఏమీ లేదు అనుకుంది. అనుకున్న ఆమెను దైవజనుడు వచ్చాడు, దేవుని మాట చొప్పున కలుగుతున్నాయి, సమృద్ధిగా ఉన్నారు. ఆమె ఇంటి వారు పిల్లలందరూ సమృద్ధిగా తింటున్నారు. ఒక బలహీనత వచ్చేపాటికి విశ్వాసం ఎట్లా ఉందో చూడండి. బాధ రావాలండి, బాధ అర్థం అవ్వాలంటే ఏదో ఒక బాధ రావాలంటే అయ్యగారు శాపం పెడతాను అనుకుంటాను ఏంటి? అట్ట కాదు, ఏదైనా ఒక బాధ అనేది మనకు వస్తేనే ఆత్మ సంబంధమైంది ఏదో మనకి అర్థమవుతుంది. ఆత్మలోకి వెళతాం, శరీరమైంది కాదు. ఆత్మ సంబంధంగా వెళ్ళాలంటే ఏదైనా ఒకటే వచ్చినప్పుడు. సమృద్ధి 3 సంవత్సరాలు ఉంది, రొట్టెలు ఉన్నాయి, అప్పములు ఉన్నాయి, దైవజనుడు ఉన్నాడు, చింత లేదు. ఇప్పుడు దేవుడు అంట ఒక బలహీనత అక్కడ తీసుకొచ్చాడు. ఏమంటది కదా, దైవజనుడా ఎందుకు వచ్చావు నా దగ్గర? నువ్వు నేనేమైనా రమ్మన్నానా? నిన్ను పిలిచానా? నా దగ్గరకు వచ్చిన పని ఏంటి? నా పాపమును నాకు జ్ఞాపకం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు పాపమును జ్ఞాపకం చేస్తున్నావు, పాపమును జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపుతున్నావు, నా బిడ్డ చనిపోవడానికి కారణంగా ఉన్నావు ఇప్పుడు నువ్వు అని అడుగుతుందంట. యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అల్ప విశ్వాసులారా అన్నారండి. విశ్వాసం లేని వారిని చూశారండి. దేవుని వెంబడించడం తెలిసింది, దేవుని కార్యాలు చూస్తున్నారు. ఇలా జరిగిపోతూ ఉన్న అపోస్తులు ఎవరైతే పిలువబడి వెంబడిస్తున్నారు, అనేకులు వెంబడిస్తున్నారు, వీళ్ళల్లో అల్ప విశ్వాసం వచ్చిందంట. అల్ప విశ్వాసంతో పాటు ఇంకేంటి, మరొకళ్ళు అయితే గనక నేను మన యేసు ప్రభు చేతిలో ఏలుబెట్టి చూడాలి, ఆ గాయాలు నిజంగా ఆయన మాట్లాడాడో లేదో ఆయన చెప్పినవాడు నేను చూడాలి కదా అనుకుని, ఆ గాయములు ఉన్నాయి అంటున్నారుగా, మీతో మాట్లాడాను, నాకు కూడా కనపడాలి కదా, నన్ను కూడా దర్శించాలి కదా, చనిపోయాడు తిరిగి లేచాడు అంటున్నారు, అన్నప్పుడు నాకు తెలియాలి కదా అని చెప్పి ఆ చేతిలో ఈయన ఆ గాయాలు ఉన్నాయో లేవో, నిజమే నజరేయుడని యేసో కాదో, ఏ యేసో ఎవరో ఏంటో తెలుసుకుని నేను చూడాలి, పరిశీలించాలి. అల్ప విశ్వాసి. చూసి నమ్మిన వారికంటే స్తోత్రం చెప్పండి. అంతేనా? చూడక నమ్మటమే గొప్ప భాగ్యం కదా. నమ్మిక ఉండాలి కదా, విశ్వాసం ఉంచాలి కదా, అవిశ్వాసాన్ని చోటు పెట్టకూడదు కదా. ఖచ్చితంగా నా దేవుడే, నా దేవుడు, నీ దేవుడు జీవముతోడు, నీ దేవుడే ఇక్కడ నడిపించాడు అంటున్నావు. అయితే నా దగ్గర పట్టిడే ఉందన్న ఆమె, ఇదిగో నీ దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు, నా దేవుడు సమస్తము చేయగలడు. ఏ బలహీనత అయినా ప్రభు బాగు చేస్తాడు, ఎట్టి రోగమైనా ప్రభు అయిన దేవుడు బాగు చేస్తాడు అనేది కాకుండా నా బాధను నా జ్ఞాపకం చేసావు అంటుంది 19వ వాక్యంలో. ఆ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిలి నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి అక్కడ మంచం మీద వాడిని పొరుండబెట్టి ప్రార్థన చేస్తే తిరిగి మరలా ప్రాణం వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఉంటే పోషించబడుతుంది. ఆమెన్. ఆపద కాలంలో అడ్డుగా ఉంటుంది. ఆమెన్ చెప్పండి. ఈ దైవజనుడి మరణం అక్కడ జీవంగా మారిపోతుంది. మరణం అనేది అక్కడ ఏలుబడి చేయట్లేదు, ఇక మరణం అనేది అక్కడ ఉండట్లేదు. మరణం అనేది వచ్చినా, వ్యాధి అనేది వచ్చినా, బాధ అనేది వచ్చినా నీకు సమీపంగా ఉన్న దైవజనుడు ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆ దైవజనుడు నువ్వు మాట్లాడగలిగితే,
ఆ దైవజనుడు చెప్పగలిగితే, ఆ దైవజనుడు ఎదుగుడు తేగలిగితే, అయ్యా దైవజనుడా నన్ను జ్ఞాపకం, నా పాపమును నా లోపము నన్ను చూస్తానికి నన్ను బలహీనపరచడానికి వచ్చావేమో అని బాపోతూ మనవి చూస్తున్నప్పుడు దైవజనుడే ఆ బిడ్డను చేత పట్టుకుని ఆమెన్ తన కొరకు ఏది సిద్ధపడి ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మరలా బ్రతికాడు. తన కార్యములు దేవుడు చేయడా? దేవుడు తన కార్యం చేయడానికి సమీపంగా ఉన్న వానిది ఏది? మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఈ రాత్రి ఎట్టుపోతున్నాం? చాలామంది పోషిస్తారండి. పోషించి వెంటనే ఏంటది శరీరంగా ఏదో కలమాషం కలిగిందనుకోండి, అక్కడి నుంచి ఇక వ్యతిరేకంగా ఉండిపోతారు. నిజముగా నువ్వు పోషించిన దైవజనుడైతే, నిజముగా నువ్వు ప్రయాసపడితే నీ పంట ఎక్కడికి పోదు. ఆమెన్ చెప్పరా? పంట ఎక్కడ పోదు. మనుషుడైతే మొహాలు చూస్తాడు, అరే వీడికి ఇవ్వకూడదురా అనిపిస్తుంది, వీడి చేయకూడదురా అనిపిస్తుంది. సరిగా నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉంటే దేవుడేం విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనతో మనం సిద్ధపడతామో, పోషించే భాగ్యం ఒక సంవత్సరం దొరికింది, పోషించావు అంతే. మరొకసారి మరొకరు రీతిగా ఈ దైవజనుడు అక్కడ ఉండబట్టి ఆమెన్ బిడ్డ వ్యాధి అయినా మరణమైన రోగమైన మరలా దేవుని జీవం కలిగింది. కనుక ఈ రాత్రి దైవజనుడు సహవాసం కావాలి, దైవజనుని వెంబడించాలి. దైవజనుడు లేనిది వ్యర్థమండి. దైవజనుడు లేని ప్రయాస వ్యర్థమైపోద్ది. నీ పక్షంగా చేతులెత్తాలి ఆమెన్, నీ పక్షంగా మోకరించాలి, నీ పక్షంగా జీవం కలిగిన దేవునికి విన్నపాలు చెప్పాలి, విజ్ఞాపన చెప్పాలి. నీ బాధ వ్యాధి శోధన సమస్త భారాలన్ని విషయాల్లో సజీవుడైన దేవుని తీసుకెళ్ళి ప్రార్థించినప్పుడు పరిస్థితులన్నీ చక్కబడిపోతున్నాయి. ఆ దైవజనుడు ఉన్నాడని ఇది చూడండి. 24వ వాక్యం. ఇదిగో ఆ స్త్రీ అంటుంది ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత ఆమెన్ చెప్పండి. ఆమె విశ్వాసాన్ని మరలా దేవుడు బలపరిచాడు. బలహీనమే, మళ్ళీ జీవం కలిగిన దేవుడు బలపరచునుగాక. మళ్ళీ బలపరుస్తాడు. పడిపోయావా, నిన్ను అక్కడ లేవనెత్తాడు. కృంగిపోయావా, ఉద్ధరిస్తాడు. మరలా నిన్ను నీవుగా సరిచేయడానికి దేవుని వాక్కు బయలుదేరునుగాక. ఆ దేవుని మాట బయలుదేరదా సిద్ధంగా ఉంది. నీ ఎడల కృప చూపటానికి, కనికరించడానికి, మేలు చేయటానికి సజీవుని స్వరం నీ దగ్గరకు వస్తుంది. దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవెంత సిద్ధపడ్డావో, నీవెలాంటి వాడివైనా ఈ రాత్రి సిద్ధపడితే కృప కలుగునుగాక, సమాధానమగునుగాక, క్షేమమే కలుగునుగాక, ప్రతికూలమన్నీ దేవుడు అనుకూలంగా మార్చునుగాక. అంటే దైవజనుని పరిశుద్ధాత్మ దేవుడు మనం అనుగ్రహించునుగాక. ఈ పరిచర్య మీద జీవము కలిగిన దేవుడే నిలిచి ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.